ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే క్వార్టర్ షిఫ్ట్ అవుతున్నామండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో అసలు చాలా చాలా పాములు ఉన్నాయండి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే వాష్రూమ్లో ఉందండి. బాత్రూంలో ఒక పాము ఉంది. నాది ఎంత భయం అయిందంటే అంత భయం అయిపోయింది. అప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళకోకుండా ఇంట్లో ఉన్నారు కాబట్టి చంపేశారు. పాము చిన్న పాము, కొద్దిగా పొడుగు ఉందనమాట. ఏలంత సైజు ఉంటుంది, పొడుగు ఉందనమాట. ఇంకోకే ఫర్గెట్ వదిలేసామన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది కదా అండి, ఫ్రంట్ డోర్కి ఇలా ఓపెన్ చేస్తూనే ఒక పాము నిన్నదనమాట. మేమైతే సేఫ్టీకి అన్నీ ఏమీ లోపలికి దూరకోకుండా అన్నీ ఉన్నాయన్నమాట. బట్ కానీ బయట పాముని 2 డోర్లు ఉంటాయన్నమాట. ఒకటి విండో, ఒకటి మస్కిటో డోర్, ఇంకొకటి చెక్క డోర్ ఉంటుంది. ఆ చెక్క డోర్ ఓపెన్ చేస్తేనే, మస్కిటో డోర్ ఓపెన్ చేస్తేనే బయట ఉందన్నమాట. అప్పుడు కూడా అర్లీ మార్నింగ్ మా హస్బెండ్ పీటీకి వెళ్ళేటప్పుడు 4:45 అయిందండి. అప్పుడు ఓపెన్ చేస్తూనే పాము ఉంది. ఇంకా మేము చాలా భయపడిపోయామన్నమాట. అప్పుడు ఇంకా సర్లే అనుకొని లోపల వాకిలేసేసుకొని బయట ఉంటే చంపేస్తారు. అది కూడా చిన్న పామే కానీ పొడుగు ఉందన్నమాట. ఇంకొకసారి స్టెప్స్ కింద ఉన్నాయన్నమాట. ఊరికే అలా దిగితేనే అంటే కింద వచ్చేస్తుంది అనమాట. అలా దిగితేనే ఆ స్టెప్స్ మీద ఒక పాము ఉందంట. అది కూడా చంపేశారనమాట. అందుకని చాలా చాలా గ్రౌండ్ ఫ్లోర్ అంటే అస్సాంలో చాలా చాలా భయపడిపోతున్నారండి అందరూ కూడా. మేము కూడా ఫస్ట్ అబ్బా గ్రౌండ్ ఫ్లోర్ దొరికిందిలే అని చాలా ఆనందపడిపోయాము. ఇంకా ఈ పాముల గోల భరించలేక 4th ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. ఇంకొకసారి ఇలా ఓపెన్ చేస్తూనే ఉండినది పాము. అప్పుడు చంపేశారు. 4 పాములేమో చంపేశారండి. అందుకని చాలా భయం అయిపోయింది. ఓపెన్ చేస్తూనే ఎందుకు ఇలా అన్నట్టుగా ఇంకా వద్దు అనుకొని 2 months అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. లాస్ట్ మంతే చేరాలి. మా పైనది ఖాళీ అయిందనమాట. అక్కడన్నా ఫస్ట్ ఫ్లోర్ అన్నా బాగుంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ కాకోకుండా అని అనుకున్నాము. అది క్వార్టర్ ఏమో అంత బాగాలేదండి. ఇక్కడ ఫ్లగ్గులు కూడా లేవన్నమాట. అని డబల్ బెడ్రూము చాలా బాగుంది రూమ్ అయితే. అలా దిగితేనే అలా కిందికి వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్తో ఉంటుంది. కానీ అమ్మో ఈ పాముల గోలు అయితే అస్సలు భరించలేకపోతున్నామండి. ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళాలంటే భయం అయిపోతుంది అనమాట. అలా ఓపెన్ చేస్తేనే అంటే బయట గ్రౌండ్ అక్కడైతే ఏం కనిపించవు. కానీ ఇలా ఫ్రంటే కాబట్టి టకాని బయటకి ఇంకా మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, మా చిన్న పాప చాలా అల్లరి కాబట్టి ఇంకా ఓపెన్ చేస్తూనే ఇలాగా అన్నట్టుగా ఇంకా మేము షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంక ఈరోజు కొన్ని సామాన్లన్నీ మొత్తం అన్నీ షిఫ్ట్ చేసేసాము. 2 days బ్యాక్ వచ్చేసి అంతా ఆ రూమ్ అంతా క్లీన్ చేసేసి వచ్చామన్నమాట. ఇంక ఈరోజు వెళ్ళి పూజ చేసేసుకొని పాలు పొంగిచ్చేసి వచ్చేసాము. ఇంక ఈ ఖాళీ చేసిన క్వార్టర్ చూపిస్తాను. ఇంకా సామాన్లు అయితే ఉన్నాయండి. ఇలా ఫ్రంట్ నుంచి వచ్చి చూపిస్తాను మీకు. ఇప్పుడు కూడా తెరవాలన్నా భయం అయిపోతుందండి. పాముల గోల ఎక్కువ ఉంటుంది అనమాట. చూపిస్తాను. ఇంక ఇలాగనమాట. ఇలా దిగుతూనే స్టెప్స్ ఉంటాయండి. ఇదే ఇల్లు అనమాట. చాలా బాగుంది. ఇంక ఇలా సేఫ్టీస్ కూడా పెట్టామండి. ఇలా సేఫ్టీస్ కూడా అలా లోపలికి ఏమీ దూరకోకుండా అలా సేఫ్టీస్ కూడా పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ భయం అయిపోతుంది. ఇక్కడ సైకిల్ అన్నీ పెట్టేశారు. ఒకసారి అయితే అక్కడ అన్ని పాములు ఒక 2 సార్లు అలా చుట్టుకున్నాయంటే మేము రాకముందు పైన ఫ్లోర్ వాళ్ళు చెప్పారు. ఇంక ఇదేనండి, బాగుంది. మేము ఈరోజు ఖాళీ చేసాం కాబట్టి ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి. టీవీ అన్నీ కూడా తీసుకెళ్ళామన్నమాట. ఇంక ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి హాల్. ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంక ఇలా అయితేనే ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట. చాలా కచ్చడా ఉంది. ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఓన్లీ మంచాలు, ఫ్రిడ్జ్ అవన్నీ తీసుకొని వెళ్ళారనమాట. ఇంక ఇది వచ్చేసి కిచెన్ అయితే అసలు ఇండ్లు అయితే ఈ క్వార్టర్ చాలా చాలా బాగుందండి. చాలా పెద్దగా ఉంది కదండి. ఇది కిచెన్ హాల్ అయితే చాలా బాగుంది.
నాకు సామాన్లు అన్నీ ఇక్కడే సర్ది చేసుకున్నాను అనమాట. కొన్ని తీసుకెళ్ళాను వంటకి టిఫిన్లకు వరకు తీసుకొని వెళ్ళాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంక ఇలా వస్తేనే ఇక్కడ బయటకి ఇంక ఇదైతే ఓపెనే చేయలేదండి. ఈ డోరు ఒక చిన్న బాల్కనీ ఉంది ఇక్కడ అన్నీ. ఇది చిన్న బాల్కనీ అనమాట. ఇంక ఇక్కడైతే ఏదే కానీ ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట, చిన్న బెడ్రూము. ఇక్కడ పూజా మందిరం పెట్టింటినండి. ఇంకా ఫ్రిడ్జ్ది కూలర్ది అన్నీ అట్టపెట్టెలన్నీ ఇంకా ఉన్నాయి, తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి ర్యాక్స్ ఉన్నాయి. ఇంకా దీని తర్వాత బయటికి వచ్చేసి బాల్కనీ. ఇక్కడే అన్ని బట్టలు అన్నీ కూడా ఆరేస్తాను అనమాట. ఇది తీసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా నాకు భయమేనండి. అంతా చాలా గలీజ్ ఉండేదన్నమాట. దీనికి కూడా అన్నీ వేసాము, నీట్గా వేసాము. ఇప్పుడు కూడా ఇలా తీసుకొని అలా దొబ్బడము. ఇలా ఇక్కడ అంతా మా హస్బెండ్ వచ్చేసి మొత్తం ఇలా కట్టేసాము బట్టలకైతే. ఇదంతా మా హస్బెండ్ క్లీన్ చేశారండి. ఇదంతా మొత్తము మాకు వచ్చేసి మొత్తం క్లీన్ చేసింది మా హస్బెండ్. ఇదంతా వేరే వాళ్ళకి వచ్చేసి బెనిఫిట్ అవుతుంది అనుకుంటా. ఇంకా అంత ఎత్తు గడ్డి ఉంటుందండి. ఒక చిన్నపిల్లలు ఒక 10 years పిల్లల పైన ఉంటారు కదా, అంత హైట్ గడ్డి ఉంటుంది. ఇది మొత్తం అంతా క్లీన్ చేసేసారనమాట. ఇంకా ఈ బెడ్రూమ్ అయిపోయాక ఇది ఇక్కడే బెడ్ వేసేసి ఉంటాం ఇక్కడ. ఇంక ఇది వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. దీనికి ఒక బీరువా టైపు ఇచ్చేసారు. అన్నీ ఖాళీ చేసేసాము. దీనికి కూడా బయటికి వెళ్ళడానికి డోర్ ఉందన్నమాట బాల్కనీలకి. అదే బాల్కనీలకి 2 doors ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్. 2 bedroomలకి ఒకే బాల్కనీ ఉన్నట్టు అనమాట. ఇవైతే సూపర్గా ఉన్నాయి. ఏం చేస్తామండి. ఇంక ఇవి వచ్చేసి వాష్రూమ్ అనమాట. 2 వాష్రూమ్లో. ఎందుకు ఎక్కుతున్నావు? కిచెన్ ఒక్కటే ఉందండి. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. అబ్బా, ఇప్పటికే మార్నింగ్ నుంచి అలసిపోయామన్నమాట. కొద్దిగా బ్రేక్ తీసుకొని ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా హాల్లోకి ఎంటర్ అవుతూనే మొత్తం ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. మనకి ఒక ఫస్ట్ ఫ్లోర్ అలా అయితే మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి వ్యూ అస్సలు కనిపించదు సరిగ్గా. ఇది చుట్టూరా ఇలా గడ్డి ఉంటుందండి. చాలా చాలా గడ్డి ఉంటుంది. మా హస్బెండ్ అంటే మా క్వార్టర్ చుట్టూ మొత్తం క్లీన్ చేసేసారనమాట. బయట కూడా చూపిస్తాను. భయం అయిపోతుందమ్మా. ఇంకా అలాగా మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ వచ్చినదండి. ఇక్కడ ఒక పాము వచ్చింది. ఈ స్టెప్స్ దగ్గర ఒకటి వచ్చినది, ఒకటి బాత్రూంలో వచ్చింది, ఇంకొకటి ఇలా ఈ డోర్కే ఇలా 2 times అలా వచ్చిందనమాట. ఒకసారి మిస్ అయింది, ఇంకొకసారి చంపేశారనమాట. ఇదేనండి, అంత మొత్తం క్లీన్ చేసేసారు. మా హస్బెండే ఇక్కడ వరకు అంతా మొత్తం క్లీన్ చేయించి తను క్లీన్ చేసేసారనమాట. ఇంకా అలా ఉంటుందండి గడ్డి మొత్తం. చాలా చాలా ఉంటుంది. ఎంత గడ్డి అంటే ఈ బ్లాక్ వచ్చేసి ఇవన్నమాట. ఇది మా క్వార్టర్ వచ్చేసి. ఇంత గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా గ్రౌండ్ ఫ్లోర్ అంటే చాలా ఇష్టపడతారు, బట్ మాకే చాలా భయం అయిపోతుంది అనమాట. ఇలా వస్తూనే స్టెప్స్ ఎక్కుతూనే ఇలా ఉండేదన్నమాట. ఏం చేస్తాం, ఇంకా క్వార్టర్ చేంజ్ అయ్యాను. ఆ క్వార్టర్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.